శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు కూడా 2026 జూన్ 1 వరకు కూడా అష్టమ గురుడు దోషకారి అయినప్పటికీ మూర్తిమంతం రీత్యా వారు సమయస్ఫూర్తిగా నెగ్గుకుని వస్తారు. ఇకపోతే ఆ తదుపరి భాగ్యస్థానంలోనికి ప్రవేశించడం జరుగుతోంది. జూన్ 2వ తారీఖు నుంచి భాగ్యస్థాన ప్రవేశము వీరికి రజితమూర్తిమంతంగా ఉన్న కారణంగా గురుబలం మెండుగా ఉన్నట్లే చెప్పవచ్చును. భాగ్యస్థానంలో ఉన్న కారణంగా వారు తండ్రి నుంచి సహాయ సహకారాలు పొందడము, ఇళ్ళు భూగృహ సంబంధమైనటువంటి లావాదేవీలు నడపడము, తోటలు, ఉద్యానవనాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణించడము, వాటికి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విద్యను అభ్యసించడము, తద్వారా ప్లాన్లు అనేకమైనటువంటి ఆనకట్టలు కట్టడానికి ప్రోత్సహించడము, అంతేకాకుండా వాటికి స్థల సేకరణ చేయడము కూడా ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తదుపరి శని పంచమ స్థానంలో ఉన్న కారణంగా, పుత్రపుత్రికా స్థానంలో ఉన్న కారణంగా శని న్యూట్రలైజ్ అవుతాడు. కాబట్టి శని నుంచి పెద్దగా మనం మంచి ఫలితాలని చాలా అవసరం ఏమీ లేదు. కాకపోతే రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు పంచమ ఏకాదశి స్థానాల్లో తామ్రమూర్తిమంతంగా ఉన్న కారణంగా వారు కూడా ఇతోధికంగా వారు మనకి సహకరిస్తారు. కానీ పెద్దగా చెప్పుకోదగినంత ఆశాజనకంగా లేకపోయినా ఉన్నంతలో కొంచెం మేలు జరుగుతుంది. తరువాత వారు లోహమూర్తిమంతులుగా చతుర్థ దశమ స్థానాల్లో డిసెంబర్ తర్వాత నుంచి 2027లో రాహుకేతువులు మరింత విపత్కరమైనటువంటి స్థానాలకు వెళ్తూ మరింత లోహమూర్తిమంతంగా మారి వారు మరింత కీడు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలనుకున్నప్పటికీ కూడా డిసెంబర్ లోపల వీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం.